ఆరాధన. దేవుడు ఆరాధనకు పాత్రుడు, మనుషులు ఆరాధకులు. దేవుడు ఆరాధనకు పాత్రుడని మనుషులు గుర్తించినప్పుడే దేవునికి ఆరాధకులుగా ఉండగలరు. మనిషికి ఏది గొప్పై ఉంటుందో, ఏది గొప్పగా ఎంచుతాడో దానినే గొప్పగా చూస్తాడు. దానికి ఆరాధకుడిగా మారిపోతాడు. దేవుని పేరుతో ఏదో ఒక కార్యక్రమం జరిగిస్తే దాన్ని బట్టి ఆరాధకుడిగా గుర్తించబడడు. దైవ సంబంధమైన కార్యాలు దినచర్యలో దేహములో జరుగుతూ ఉండాలి. ఉదాహరణకు, బజారులో ఒక భిక్షగాడికి 10 రూపాయలు దానం చేస్తే ధర్మాత్ముడైపోడు. అతనికి దాన ధర్మాలు చేసే హాబీ ఉండాలి. అంటే అది తనకు ఒక అలవాటైన కార్యక్రమంగా ఉండిపోవాలి. అప్పుడే ఆ మనిషి దాన ధర్మాలు చేసే ధర్మాత్ముడిగా గుర్తించబడతాడు. భిక్షగాడికి భిక్షం పడేసినట్లు వారంలో ఒకరోజు గుడికి వెళ్ళి వస్తే ఆరాధకుడు అవ్వడు. అపోస్తలుల బోధన బట్టి దినచర్యలు జరగాలి. ఆదివారము ప్రభు దినముగా గుర్తించాలి. లోకముతో ఉన్న మునుపు సహవాసం మానుకోవాలి. ఎడతెగని ప్రార్థన దేహంలో జరుగుతూ ఉండాలి.